సార్ గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి కేబినెట్ లో నాకు స్థానం కల్పిస్తూ ఈనాడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానమైన అంశాలైనటువంటి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అలాగే న్యాచురల్ గ్యాస్ సంబంధించి ఈ ప్రధానమైన అంశాలకు సంబంధించి విధులు నిర్వహించడానికి ఆ బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మరి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఆ సందర్భంగా మేమందరం కలుసుకోవడం జరుగుతుంది. మరి మనందరికీ తెలిసినటువంటి విషయం, ఇవాళ దాదాపుగా మన భారతదేశంలోనే ఆర్థిక అభివృద్ధి రంగాలలో ముందంజలో ఉన్నటువంటి అతి కొద్ది రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో జలయజ్ఞం పేరుతోటి వేల కోట్ల రూపాయలతోటి సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తూ వ్యవసాయ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రధాన అంశమే కాకుండా పారిశ్రామికంగా మౌలికంగా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో ప్రప్రథంగా ఈ పోర్ట్స్ డెవలప్మెంట్ సంబంధించి ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తి పెరగాలంటే, మరి విదేశీ ఆదాయాన్ని సంపాదించాలంటే తప్పనిసరిగా పోర్ట్స్ డెవలప్మెంట్ అనేటువంటి చాలా ప్రధాన అంశమైనటువంటి బాగా గుర్తించి ఈరోజు రాష్ట్రంలో మరి ఆల్రెడీ గంగవరం పోర్టు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మచిలీపట్నం పోర్టు సంబంధించి సాధ్యమైన త్వరలోనే మరి ఆ పనులు నిర్వర్తించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అలాగే అందులో భాగంగానే నిజాంపట్నం పోర్టు కూడా గవర్నమెంట్ తోటి ఎంఓయూ అయినప్పటికీ కూడాను కొన్ని సాంకేతికాలు ఉండటం వలన మరి అది కొంత కాలయాపన జరిగినప్పటికీ కూడాను కొంత ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. వీటితో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి కూడాను మరి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన అంశాలు కానివ్వండి, అలాగే మరి రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొత్త పారిశ్రామిక అభివృద్ధి రంగాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ రంగాల్లో అభివృద్ధి చెందే విషయంలో మరి నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆ శాఖ మంత్రివర్యులుగా మరి ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాభివృద్ధిలో మా శాఖ యొక్క ప్రాధాన్యతను, ప్రత్యేకతను తప్పనిసరిగా తమదైన స్పందాలో ముద్ర వేసుకునే విధంగా అభివృద్ధి విషయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.